ఇది క్రిస్టల్ హీలింగ్ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాల క్విక్ సమ్మరీ. చూడండి, క్రిస్టల్స్ అనగానే ఏదో మ్యాజిక్ కోసమో జస్ట్ అలంకారం కోసమో వాడేవి అనుకుంటారు, కానీ నిజానికి అవి మన బాడీ ఎనర్జీతో ఎలా కనెక్ట్ అవుతాయి, వాటి వెనకున్న మెటాఫిజిక్స్ అంటే ఆ ఎనర్జీ సైన్స్ ఏంటి అనేది ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మొదటిగా అసలు దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. ఇవి భూమిలో దొరికే న్యాచురల్ మినరల్స్. వీటిలోని అణువులు ఎప్పుడూ ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఈ వైబ్రేషన్స్ మన శరీరంలోని 7 చక్రాలతో కనెక్ట్ అయ్యి అద్భుతంగా హీలింగ్కి హెల్ప్ చేస్తాయి. అంటే ఇప్పుడు గొంతు సమస్యలు తగ్గి మన కమ్యూనికేషన్ పెరగాలంటే లాపిస్ అనే రాయి, అలాగే డబ్బు, కాన్ఫిడెన్స్ పెరగడానికి సిట్రిన్ వాడతారన్నమాట. ఇక రెండోది, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, లక్షలు పోసి కొనే జెమ్స్టోన్స్ మాత్రమే పనిచేస్తాయా, ఈ తక్కువ ధర క్రిస్టల్స్ కూడా పనిచేస్తాయా అని. రైట్, జెమ్స్టోన్స్ చాలా రేర్ అండి, ఖరీదైనవి. వాటిని మెయిన్గా ఆస్ట్రాలజీకి వాడతారు. కానీ క్రిస్టల్స్ అలా కాదు, అందరికీ అందుబాటులో ఉంటాయి. పైగా ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఫిజికల్, మెంటల్ హీలింగ్ కోసం చాలా సేఫ్గా పనిచేస్తాయి. ఫైనల్గా వీటిని వాడే సరైన విధానమేంటో తెలుసుకుందాం. మార్కెట్లో కొనేసి వెంటనే వాడేస్తే అద్భుతాలు జరిగిపోవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీళ్లు పీల్చుకున్న స్పాంజ్ని మళ్లీ వాడాలంటే ఎలా గట్టిగా పిండేస్తామో, చుట్టుపక్కల ఉన్న నెగటివ్ ఎనర్జీని పీల్చుకున్న ఈ క్రిస్టల్స్ని కూడా అలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ముందుగా సెలెనైట్ లాంటి క్లెన్సింగ్ రాయిని వాడి వీటిని శుభ్రం చేసి, ఆ తర్వాత మనకి ఏం కావాలో ఆ ఇంటెన్షన్ వాటికి చెప్పి ప్రోగ్రామ్ చేసుకున్నాకే వాడాలి. సో ఇలా సరైన పద్ధతిలో క్లీన్ చేసి ప్రోగ్రామ్ చేసుకున్న క్రిస్టల్స్ డైరెక్ట్గా మీ జేబులో డబ్బులు నింపకపోయినా ఆ సంపద వైపు మిమ్మల్ని నడిపించే అవకాశాల తలుపులు మాత్రం ఖచ్చితంగా తెరుస్తాయి.